ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ గంటాం ప్రళయోతవం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 9వ తేదీ 2024 సంవత్సరం సోమవారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:36. ఈ రోజు శుక్ల అష్టమి తిథి పగలు 8:01 వరకు. తదుపరి నవమి రాత్రి తెల్లవారుజామున 6:01 వరకు. అంటే దీన్ని తిథి ద్వయం అంటారు. ఈ రోజు అష్టమి కింద వస్తుంది, నవమి కింద వస్తుంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం పగలు 2:53 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. యోగం సిద్ధి యోగం రాత్రి 1:03 వరకు. కరణం బాలవకరణం పగలు 8:01 వరకు. తర్వాత కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున 6:01 వరకు. అమృత గడియలు ఉదయం 7:15 లగాయతూ 8:46 వరకు. దుర్ముహూర్తం పగలు 12:30 లగాయతూ 1:14 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 2:42 లగాయతూ 3:26 వరకు. వర్జం రాత్రి 11:54 లగాయతూ 1:25 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈ రోజు విశేషం ఏంటంటే నందిని నవమి అంటారు. అలాగే ఈ రోజు శ్రాద్ధ తిథి కూడా నవమి. మార్గశిర మాస శుక్లపక్ష నవమి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మని నిర్వర్తించడం అనేది ఈ రోజు చేయాలి. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు మార్గశిర మాస శుక్లపక్ష నవమి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధ కర్మని నిర్వర్తించడం ద్వారా బ్రహ్మాండమైన వంశాభివృద్ధి జరుగుతుంది. కుటుంబంలో పిల్లలు క్షేమంగా ఉంటారు. ఈ రోజు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనే ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పరిపూర్ణమైన పరమేశ్వర అనుగ్రహం లభించి అన్నిటా విజయాన్ని పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.